హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముందుకు ఒక కొత్త నోటిఫికేషన్తో వచ్చాను. ఎస్పెషలీ ఫర్ ట్రాన్స్జెండర్స్. ఇది వచ్చేసి ఫినాన్స్ మేనేజర్ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ ట్రస్ట్ అండి. ఇది ఒక ట్రస్టే కంప్లీట్గా ట్రాన్స్జెండర్స్ గురించి మెయింటైన్ చేస్తుంది. అలాగే 2015లో ఇది స్టార్ట్ అయ్యింది. ఎస్పెషలీ ఫర్ యంగ్ ట్రాన్స్ మూమెంట్ అనమాట. అంటే ట్రాన్స్జెండర్స్గా మారాలి అని అనుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బయట. సో వాళ్ళ కోసం తీసుకొచ్చిన ట్రస్టే ఇది. సో ఈ ట్వీట్ అనే ట్రస్ట్ ఇది వచ్చేసి ఇద్దరుతో స్టార్ట్ అయ్యింది ఫస్ట్లో. అండ్ ఆల్సో ట్రాన్స్జెండర్స్కే కాదు, హెచ్ఐవి వీళ్ళ గురించి కూడా ఈ ట్రస్ట్ అనేది ఫైట్ చేస్తుంది అండ్ ఆల్సో సపోర్ట్ ఇస్తుంది. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ అయితే 2015లో అయింది. రిజిస్ట్రేషన్ అయితే 2017లో అయిందండి. ఈ కంపెనీ యొక్క మిషన్ వచ్చేసి బిల్డ్ అండ్ ఎంపవర్మెంట్ సెల్ఫ్ సఫిషియంట్ వైబ్రెంట్ ట్రాన్స్ మూమెంట్ ఇన్ ఇండియా బై హోల్లీ క్యారింగ్ ఫర్ వెల్ఫేర్. అంటే ట్రాన్స్జెండర్స్ కోసమే ఇది మ్యాక్సిమం ట్రాన్స్జెండర్స్కి ప్రిఫర్ ఇవ్వాలి అని చెప్పేసి స్టార్ట్ చేసిన యొక్క ట్రస్ట్ అండి. అండ్ ఆల్సో ఫైనాన్స్ మేనేజర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్, అంటే ఒక జాబ్ వచ్చిన తర్వాత ఫైనాన్స్ మేనేజర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎఫెక్టివ్లీ కోఆర్డినేటింగ్ ఆల్ ది యాక్టివిటీస్, ఈవెంట్స్ అండ్ వేరియస్ ప్రోగ్రామ్స్ అనమాట. తర్వాత ఎన్ష్యూరింగ్ దట్ ఆల్ ట్రాన్సాక్షన్స్, అంటే ఫినాన్స్ మేనేజర్గా జాబ్ వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్స్ అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా, ఆ ట్రస్ట్లోకి వచ్చిన తర్వాత మనీ ట్రస్ట్ నుంచి బయటికి వెళ్ళే మనీ అంతా కరెక్ట్గా అవుతుందా లేదా, తర్వాత లీడింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, బడ్జెటరీ కంట్రోల్ గురించి చేయాలి. తర్వాత టాక్సేషన్, ఫైనాన్షియల్ స్టాండ్ పాయింట్స్, తర్వాత వచ్చేసి ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు బడ్జెట్ టైంలో, తర్వాత డెసిషన్ మేకింగ్ యాక్టివిటీస్లో, అలాగే తర్వాత ట్యాక్స్ కన్సల్టెంట్, ఆడిటర్స్ అండ్ ఏజెన్సీస్ ఇన్ ద కాంప్లిమెంట్స్ టు ఆడిట్, అబ్టైనింగ్ opinion for setting up a set systems and processing in accordance with a non-profit compliance. అంటే ఎటువంటి ప్రాఫిట్ ఆశించకుండా కరెక్ట్గా మీ వర్క్ని మీరు చేయగలగాలండి. అలాగే 8 hours ఉంటుంది, 6 days a week ఉంటుంది ఖచ్చితంగా. ఈ ప్యాషన్ టు వర్క్ ఫర్ ట్రాన్స్ ఎంపవర్మెంట్ మ్యాక్సిమం వచ్చేసి ఇది ట్రాన్స్జెండర్స్కే కాదండి, నార్మల్ వాళ్ళు కూడా వర్క్ చేయొచ్చు. బట్ ప్రిఫరబుల్లీ ట్రాన్స్జెండర్స్కే అండి, లైక్ 80% ట్రాన్స్జెండర్స్కి. సో అక్కడ ఎబిలిటీ టు వర్క్ అండ్ కోఆర్డినేట్ విత్ ద మెంబర్స్, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ఉండాలి. ఫినాన్షియల్గా బాగా కరెక్ట్గా ఆడిట్ చేయగలుగుతూ ఉండాలి. బయట ఎక్కడైనా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళైనా పర్వాలేదు, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, ముంబై లొకేషన్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత మీరు వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ CV HRTWEET అంటే hrtweetfoundation@gmail.comకి ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. దానికి మీరు మెయిల్ చేయాలండి. 300 words రాసి ఎందుకు మీరు ఫిట్ అవుతారు, ఈ జాబ్లో మీరు ఎలా ఫిట్ అవుతారు అని చెప్పేసి రాసి పంపించాలండి. ఈ ట్రస్ట్ వచ్చేసి ట్రస్ట్ వర్తి అండి ఇది అసలు. అలాగే మీకు ఇక్కడ ఎవరు మోసం చేయడానికి లేదండి. ఇక్కడ మీకు మ్యాప్ కూడా ఇచ్చేసారు, ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి కరెక్ట్గా మీకైతే మ్యాప్ కూడా ఇచ్చేసారండి. ఇప్పుడు మనం అసలు ఎలా అప్లై చేయాలి అనే ప్రాసెస్ అయితే చూద్దాము. డైరెక్ట్ లింక్కి వెళ్ళిపోండి. ట్వీట్ www.tweetfoundation అని మీరు కొడితే మీకు వచ్చేస్తుంది లింక్. అప్లై చేయడానికి అప్లై లింక్ అయితే కింద ఉంటుందండి. జస్ట్ అసలు మీరు చూడండి, అసలు ఫస్ట్ కంప్లీట్గా చదవండి, మీరు దానికి ఎలిజిబుల్ అవుతారా లేదా చూసుకోండి. సో సేమ్ ఇందాక చెప్పినట్టే అన్నీ ఉంటాయండి దీంట్లో. తర్వాత మీరు అప్లై చేసే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ పక్కన అప్లోడ్ నవ్ అని ఉందండి. మీ రెజ్యూమే అప్లోడ్ చేయాలి. 300 wordsతో మీ రెజ్యూమే అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలండి. అలాగే అంటే ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన ఈ రెజ్యూమే దీనికి ఒక్కదానికే కాదు, మల్టిపుల్గా అయితే ఉపయోగపడుతుందండి. అలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.